వెనక నుండి తోసేసి అయ్యో ఎలా పడ్డావు అని అడిగే సమాజం ఇది. ఏమైంది మేడం పొద్దు పొద్దున్న ఫైర్లో ఉన్నారు అని మీరు అడగొచ్చు. ఏంటంటే కొన్ని విషయాలు వింటాం కానీ అడగలేం, కొన్ని విషయాలు చూస్తాం కానీ చెప్పలేం. ఏంటంటే కొన్నిసార్లు అంతే సైలెంట్గా ఉండడం మనకే మంచిది. కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది, ఆ రోజు మాత్రం విన్నాయి చూసినవి తప్పకుండా దులిపేస్తాను నేనైతే. సరే పొద్దు పొద్దున్న ఎందుకు ఈ విషయాలు. సో పొద్దున్నే యాపిల్తో బ్రష్ చేసినట్టు అనిపించలేదని మళ్ళీ బ్రష్ చేశాను. సో నైట్ ఎగ్ బిర్యానీ చేస్తే అది నాకే నచ్చలేదు. మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నేనే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే నాకు ఇష్టమైన దాబాలో ఎస్పీ ఫ్రైడ్ రైస్ తెచ్చారనమాట. సో అది నేను నైట్ కొంచెం తినలేకపోయాను, అందుకే మార్నింగ్ బ్రష్ చేసి తినేసాను అనమాట కొంచెం. సో మీలో ఎంతమందికి అలవాటు ఉంది నైట్ బిర్యానీ చేస్తే పొద్దున్నే లేసి దాన్నే టిఫిన్ కింద తినడం. సో నేనైతే అలాగే చేస్తాను. సో నా ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. సో వేడివేడిగా కొంచెం కాఫీ తాగేటప్పటికి ప్రాణం అయితే చల్లబడింది. కాఫీ తాగి అన్నం తిని పడుకున్నాను. ఈలోపు వర్షం వచ్చింది, ఉతికిన బట్టలు కూడా మొత్తం తడిసిపోయి. ఈ రోజు పని ఏంటంటే ఇలా జరిగింది. బాగా అయింది అనుకోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.